1950 నాటికి సెక్షన్ 145 సిపిసి కింద భారత ప్రభుత్వం మసీదుపై నియంత్రణను తీసుకుంది. కొన్నింటికి నిప్పట్టించడం జరిగింది మరియు ఒకటి కూల్చివేయబడిందని న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. డిసెంబర్ 1972న పాకిస్తాన్ అంతటా 30కి పైగా హిందూ దేవాలయాలపై దాడులు జరిగాయి. బంగ్లాదేశ్లోని హిందూ దేవాలయాలపై కూడా దాడులు జరిగాయి. ఈ స్థలంలో రాముడికి ఒక ఆలయాన్ని నిర్మించాలంటూ 1980వ దశకంలో విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి ఒక ఉద్యమం చేపట్టింది. భారతీయ జనతా పార్టీ బీజేపీ దానికి రాజకీయ స్వరం ఇచ్చింది. హిందువుల కోసం ఈ స్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి మరియు ఈ ప్రదేశంలో రామ్లల్లాకు అంకితం చేయబడిన ఆలయాన్ని నిర్మించడానికి ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. విహెచ్పి జై శ్రీరామ్ అని నిధులు మరియు ఇటుకలను సేకరించడం ప్రారంభించింది. తర్వాత ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం శిలాన్యాస్ శంకుస్థాపన కొనసాగించడానికి విహెచ్పికి అనుమతి ఇచ్చింది. అప్పటి హోంమంత్రి బూటా సింగ్ అధికారికంగా విహెచ్పి నాయకుడు అశోక్ సింఘాల్కు అనుమతిని తెలియజేశారు. తాళాలు వేసిన గేట్లు తెరిపించి అక్కడ హిందువులను పూజలు చేసుకోనివ్వాలని 1986లో జిల్లా న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ఈ తీర్పుతో ఉద్యమానికి బలం చేకూరింది. షాబానో వివాదంపై తాను కోల్పోయిన హిందువుల మద్దతును తిరిగి పొందాలని భావించిన భారత జాతీయ కాంగ్రెస్ నాయకుడు అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఈ నిర్ణయానికి మద్దతు పలికాడు. మొదట్లో వివాదాస్పద స్థలం వెలుపల శిలాన్యాసాలు నిర్వహించాలని భారత ప్రభుత్వం మరియు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అంగీకరించాయి. అయితే నవంబర్ 2, 1989న విహెచ్పి నాయకులు మరియు సాధువుల బృందం వివాదాస్పద భూమికి ఆనుకొని ఉన్న 200 మీటర్ల గొయ్యిని తవ్వి పునాది రాయి వేశారు. గర్భగుడి యొక్క సింగద్వార్ అంటే ప్రధాన ద్వారం అక్కడ నిర్మించబడింది. విహెచ్పి వివాదాస్పద మసీదుకు ఆనుకొని ఉన్న స్థలంలో ఆలయానికి పునాదులు వేసింది. 1990 సెప్టెంబర్లో బీజేపీ నాయకుడు లాల్ కృష్ణ అద్వానీ ఒక రథయాత్రను ప్రారంభించాడు. రామ్జీకి నిక్లీ సవారీ, రామ్జీకి లీలా హై న్యారీ. ఉత్తర భారతదేశంలో చాలా ప్రాంతాల్లో పర్యటించిన ఈ రాజకీయ యాత్ర అయోధ్యకు చేరింది. 1992 డిసెంబర్ 6న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలు వివాదాస్పద నిర్మాణం జరిగిన ప్రదేశంలో 150,000 మంది విహెచ్పి బీజేపీ కరసేవకులతో ర్యాలీని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులైన అద్వానీ, మురళీ మనోహర్ జోషి, ఉమాభారతీలు ప్రసంగించారు. అద్వానీ అయోధ్యకు చేరుకోకముందే బీహార్ ప్రభుత్వం అతన్ని అరెస్టు చేసింది. ర్యాలీ మొదలైన కొన్ని గంటలలో జనంలో అసహనం క్రమంగా పెరుగుతూ పోయి నినాదాలు చేయడం ప్రారంభించారు. దాడిని ఎదుర్కొనేందుకు సన్నాహకంగా నిర్మాణం చుట్టూ పోలీసులు రక్షణ వలయంగా ఏర్పరిచారు. అయినా మధ్యాహ్నం సమయంలో ఒక యువకుడు కాషాయ జెండాను పట్టుకొని మోసుకుంటూ పోలీసుల రక్షణ వలయాన్ని దాటి నిర్మాణాన్ని అధిరోహించగలిగాడు. ఇది జన సమూహానికి ఒక సంకేతమైంది. కరసేవకులు నిర్మాణాన్ని చుట్టుముట్టారు. దాడికి సిద్ధంగా లేని పోలీసులు అక్కడి నుండి పారిపోయారు. జనసందోహం గొడ్డళ్ళు, సుత్తెలు, కొక్కెలు సహా వాహనంపైకి ఎక్కారు. కొన్ని గంటల్లోనే మట్టి సుద్దతో తయారైన నిర్మాణాన్ని కూల్చివేశారు. ఈ కూల్చివేత ఫలితంగా భారతదేశంలోని హిందూ మరియు ముస్లిం వర్గాల మధ్య అనేక నెలల మత కల్లోలాలు జరిగాయి. అనేక మంది మరణించారు. మసీదు కూల్చివేత ఫలితంగా భారతదేశంలోని హిందూ మరియు ముస్లిం కమ్యూనిటీల మధ్య అనేక నెలలు మతపరమైన కల్లోలాలు జరిగాయి మరియు భారత ఉపఖండం అంతటా అల్లర్లను ప్రేరేపించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు నిరసనగా పాకిస్తాన్ ప్రభుత్వం డిసెంబర్ 7న దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను మూసివేసింది. పాకిస్తాను విదేశాంగ శాఖ పాకిస్తాన్లోని భారత రాయబారిని పిలిపించుకొని లాంఛనంగా తన నిరసనను తెలియజేసింది. బంగ్లాదేశ్లోని ముస్లిం ముఠాలు దేశవ్యాప్తంగా హిందూ దేవాలయాలు, దుకాణాలు, ఇళ్లపై
దాడి చేసి తగలబెట్టారు. 1992లో ఏర్పాటైన మన్మోహన్ సింగ్ లిబ్రహాన్ కమిషన్ సమర్పించిన 2009 నాటి నివేదిక బాబ్రీ మసీదు కూల్చివేతకు 68 మంది కారణమని తేల్చింది. వీరిలో ఎక్కువ మంది బీజేపీ నాయకులే. వారిలో పేరు పొందిన వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విజయ్ రాజే సింధియా ఉన్నారు. అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కళ్యాణ్ సింగ్ కూడా ఈ నివేదికలో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. గత ప్రభుత్వం ప్రకారం మసీదు కూల్చివేత సమయంలో మౌనంగా ఉంటారని అనుకున్న బ్యూరోక్రాట్లను, పోలీసు అధికారులనే అతను అయోధ్యలో నియమించాడని లిబ్రహాన్ తన నివేదికలో రాశాడు. ఆ రోజు అద్వానీ భద్రతకు బాధ్యత వహించిన పోలీసు అధికారి అంజు గుప్తా అద్వానీ, జోషీలు చేసిన ప్రసంగాలు జనసమూహ ప్రవర్తనను రెచ్చగొట్టడానికి దోహదపడ్డాయని లిబ్రహాన్ కమిషన్ పేర్కొన్నారు. ఈ సమయంలో పలువురు బీజేపీ నాయకులు కరసేవకులను దిగిరమ్మని అభ్యర్థనలు చేశారు. అవి నిజమైనవి కావచ్చు, లేదా మీడియా వాళ్ళ ముందు చేసే నటన కావచ్చు అని నివేదిక పేర్కొంది. గర్భగుడిలోకి ప్రవేశించవద్దని గాని, నిర్మాణాన్ని పగలగొట్టొద్దని గాని కరసేవకులను ఎవరూ విజ్ఞప్తి చేయలేదు. కూల్చివేతకు పత్రిక వాళ్ళు, మీడియా వారు కూడా అనుకూలంగానే వ్యవహరించారని నివేదిక పేర్కొంది. మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో హెడ్ మలోయ్ కృష్ణధర్ 2005 మార్చిలో రాసిన పుస్తకంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 3వ సర్సంచాలక్ మధుకర్ దత్తాత్రేయ దేవరస్, బీజేపీ నాయకులు వాజ్పేయి, అద్వానీ, మురళీ మనోహర్ జోషి, విశ్వ హిందూ పరిషత్ నేత అశోక్ సింఘాల్, బజరంగ్ దళ్ నాయకులు నీరజ్ డొనేరియా బాబ్రీ మసీదు కూల్చివేతకు 10 నెలల ముందుగానే ప్రణాళిక వేసినట్టు మలోయ్ కృష్ణధర్ పేర్కొన్నాడు. అప్పటి ప్రధానమంత్రి పివి నరసింహారావు ఈ సమస్యతో వ్యవహరించిన పద్ధతిని కృష్ణధర్ విమర్శించాడు. బీజేపీకి చెందిన వ్యక్తులు సంఘ్ పరివార్లోని వివిధ సంస్థలకు మధ్య జరిగే సమావేశానికి భద్రతా ఏర్పాట్లు చేయమని తనను ఆదేశించినట్లు అతను పేర్కొన్నాడు. వారు ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి రాబోయే నెలల్లో హిందుత్వ దాడికి బ్లూ ప్రింట్ను రూపొందించారని 1992 డిసెంబర్లో అయోధ్యలో చెయ్యబోయే ప్రళయ నాట్యానికి రూపకల్పన చేశారని ఆ సమావేశంలో నిర్ధారణ అయిపోయింది. సమావేశంలో హాజరైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి, బజరంగ్ దళ్ నాయకులు నీరజ్ డొనేరియా పరస్పరం చక్కటి సమన్వయంతో పనిచేయాలని అంగీకరించారు. ఆ సమావేశం టేపులను తాను వ్యక్తిగతంగా తన పై అధికారికి అప్పగించానని, అతడు వాటిని నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావుకి, హోంమంత్రి శంకర్రావు చవాన్కి ఇచ్చాననడంలో సందేహం లేదని అతను నొక్కి చెప్పాడు. రాజకీయ ప్రయోజనం పొందటానికి, హిందుత్వ తరంగాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేకమైన అవకాశాన్ని అయోధ్య అంశం ఇచ్చిందనే విషయంలో ఒక నిశ్శబ్ద ఒప్పందం ఉందని మలోయ్ కృష్ణధర్ పేర్కొన్నాడు.